రాపిండిని ఒక బౌల్లో పోసుకొని ఒక కప్పున్నర దాంట్లో నీళ్ళు పోసి సరిపడినంత నీళ్ళు పోసి కలిపి ఒక అరగంట నానబెట్టాలి. కలిపిన తర్వాత ఒక అరగంట నానబెట్టిన తర్వాత దాన్ని ఉండలు లేకుండా కలబెట్టండి. ఉండలు లేకుండా కలబెట్టిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టి తర్వాత కావాల్సింది కొంచెం నీళ్ళు పోసుకొని వడగట్టాలి. రాగిపిండిని వడగట్టిన తర్వాత అదంతా లిక్విడ్ అంతా ఓ పక్కన పెట్టుకోవాలి. ఆ లిక్విడ్ పక్కన పెట్టుకొని ఆ వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత పిప్పి తీసి పక్కన పెట్టి బాండ్లీ పొయ్యి మీద పెట్టుకొని తగినంత వాటర్ పోసిన తర్వాత పంచదార వేయాలి. నీళ్ళు మరిగిన తర్వాత కాస్త పంచదార వేయాలి. ఒక కప్పు పంచదార వేసిన తర్వాత పంచదార కరిగిన తర్వాత గెంటి పెట్టి కలబెట్టుకోవాలి. పంచదార మరుగుతుంది కొంచెం. గెరటి తీసుకొని పాకాన్ని కలబెట్టుకోవాలి. పాకాన్ని కలబెట్టిన తర్వాత కొంచెం 2 యాలక్కాయలు చెత్త కొట్టి వేయాలి. వేసిన తర్వాత పొంగొచ్చే ముందుగా ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు పాకం తయారైంది. ప్లేట్లో వేసుకొని ఉండగట్టిందో లేదని ఆ నీళ్ళలో వేసుకొని చూడాలి. పాకం వచ్చిన తర్వాత ఈ లిక్విడ్ని దాంట్లో వేసి కలపేసుకుంటూ ఉండాలి. సన్న మంట మీద పెట్టి తీసి పెట్టుకున్న దాన్ని ఉండగట్టకుండా కలబెట్టుకోవాలి. దగ్గర వచ్చే వరకు దాంట్లో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. హల్వాకి నెయ్యి లేకపోతే టేస్ట్గా ఉండదు. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. పిస్తా పప్పు ఒక 6-7 కోసి పెట్టుకోవాలి. పెట్టుకున్న పిస్తా పప్పుని ఈ హల్వాలో వేసుకోవాలి. మళ్ళీ 2 చెంచాలు నెయ్యి, తర్వాత పిస్తాపప్పు వేయాలి. కోసి పెట్టుకుని పిస్తాపప్పు వేయాలి. కొంచెం దగ్గరికి వచ్చే వరకు కలబెట్టుకున్న తర్వాత పిస్తాపప్పు వేసుకోవాలి. దించే ముందుగా హల్వాలో పిస్తాపప్పు వేసుకోవాలి. వేసుకొని
హల్వాలో పిస్తా పప్పు వేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టిన హల్వాని కొంచెం సేపు ఉంచి తెల్లారిన తర్వాత చేసేయాలి. అప్పుడు ఎంతో రుచికరమైన రాగిపిండి హల్వా తయారైంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.